హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్వరా వ్లాగ్స్. ఈరోజు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి కొన్ని ప్రసాదాలు చేశాను. నేనైతే ఇక్కడ పొంగలి, వడపప్పు, పానకం, పులిహోర చేశాను. సో ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్రసాదం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను 1 కప్పు బియ్యం అండ్ 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పుని బాగా వేయించుకున్నాను. సో ఇలా వేయించుకున్న దాన్ని బియ్యంలో మిక్స్ చేసి ఇప్పుడు మనం బియ్యాన్ని పెసరపప్పుని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు మన రైస్కి నేను 5 కప్స్ వాటరు, 1 కప్పు పాలను యాడ్ చేశాను. సో మీరు కావాలంటే 2 కప్స్ పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత నేను బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు మనకి పొంగొచ్చి బాగా ఉడుకుతుంది. సో ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి కొబ్బరి, బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనం దీంట్లో కొంచెం యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు పొంగల్ అనేది రెడీ అయిపోయింది. సెకండ్ ప్రసాదం చూద్దాం రండి. ఇప్పుడు నేను పులిహోర తయారు చేస్తున్నాను. సో పులిహోరకి నేను 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా వడపప్పు అనేవి ఇప్పుడు చూసారు కదా బాగా నానాయి. సో దీంట్లో కొంచెం కొబ్బరి, బెల్లం యాడ్ చేసుకుంటాము. సో వడపప్పు కూడా మనకు రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్. సో ఇప్పుడు 4వ ప్రసాదం చూద్దాం రండి.
ఇప్పుడు 4వ ప్రసాదం పానకం. పానకానికి నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో 1 గ్లాస్ వాటర్కి నేను 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుముని యాడ్ చేశాను. ఇలాగే కొంచెం బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు మిరియాల పొడిని కూడా యాడ్ చేశాను. సో ఫైనల్గా మనం యాలకుల పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి పానకం కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఈ 4 ప్రసాదాలు నేను ఎంత సింపుల్గా చేశాను. ఫైనల్లీ మనకి 4 ప్రసాదాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు స్వామివారికి సమర్పించి మనం పూజ స్టార్ట్ చేద్దాం. ప్రసాదాలు కంప్లీట్ అయిపోయాయి కదండి. నేను తర్వాత స్వామివారికి డెకరేషన్స్ చేశాను. సో నేను సింపుల్గా డెకరేషన్ ఇలా చేశాను ఫ్లవర్స్ తోటి. ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలన్నీ స్వామివారి ముందు పెట్టి మనం పూజ స్టార్ట్ చేసుకున్నాము. సో నేను ఫైనల్గా పూజ స్టార్ట్ చేశాను. చూసారు కదండి, నా పూజ ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. సో అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వరా వ్లాగ్స్.